చెప్పు ఉన్నాయి పొలాలు ఏ పండిస్తావు తల్లి ఒక పంట పండిస్తావా వర్ష ఆధారం పడుతుంది జొన్నలు పండిస్తారా మొక్కజొన్న వరేం సార్ మొక్కజొన్న వరే జీడి పండించారు జీడి సార్ ఎంత ఇప్పుడు జీడి టన్ను ఎంత అమ్ముతున్నారు అప్పుడు అన్నాను సార్ 5-10,000 ఉండేది ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు 12,000 టన్ను అడిగి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మన మండలం మిగతా మక్కువ 424 ఎకర్స్ మక్కువలోకి వెళ్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఎకర్ మక్కువ సాగు అవుతుంది. పిఆర్ఎస్ వాటర్ సెల్లం దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మేము ఇది రియలైజ్మెంట్ కోసం దీని గురించి ఆపండి అడుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రావిటీ ఏముంది అది సోర్స్ ఏముందో చెప్పండి. అంటే మీ సెగ్మెంట్ అని అవడం మనం అది చెక్ చేయలేదు సార్. అయితే ఇక్కడ ఇంకొచ్చిన సమస్య ఏమవుతుంది సార్, మనకి 660 ఎకరాలకి పర్మిషన్ ఉంది సార్. అవును, ఆయకట్టు పెంచడానికి కూడా మనకి పర్మిషన్ లేదు. రూట్ మార్చుకుంది దానికి ఏముంది, మినిస్టర్తో మాట్లాడి సార్ ఆధార్ దగ్గరలోనే ఉంది. ఏడాది దగ్గర వెళ్తే ఇంకా 5 గ్రామాలన్నీ గ్రావిటీ ఎలుగుంది అప్పుడు చేసిన చెప్పట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతారంటే ఈ అలైన్మెంట్ ఎలా కాకుండా కొంచెం ఇక్కడ పైకి వస్తే అలా అయితేనే ఉపయోగం అండి. పట్నం నుంచి గోచక్క బండవలస 36 మన మండలం మిగతా మక్కువ 424 ఎకర్స్ మక్కువలోకి వెళ్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఎకర్ మక్కువ సాగు అవుతుంది. పిఆర్ఎస్ వాటర్ సెల్లం దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మేము ఇది రియలైజ్మెంట్ కోసం దీని గురించి ఆపండి అడుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రావిటీ ఏముంది అది సోర్స్ ఏముందో చెప్పండి. అంటే మీ నమస్కారం అండి. ఈరోజు పార్వతీపురం రూరల్ మన అడారగడ్డ, ఈ అడారగడ్డపై ఆనుకొని ఆయకట్టు ఆల్మోస్ట్ 600 ఎకరాలు సాగునీటిపై డిపెండ్ అయి ఉంది. అయితే ఇది 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలు కోరిక ప్రకారం. అయితే అప్పటి నుంచి ఇంతవరకు అసలు మోక్షం అనేది లేకుండా పోయింది. 2014లో ల్యాండ్ ఎక్వైజేషన్కి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక ముందడుగేగా 1924 అసలు ఈ ఒక ప్రాజెక్ట్ ఉందని వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది. అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనలోనే ఈరోజు గ్రామస్తులతో అలాగే అధికారులతో ఇంజనీర్లతో ఈ యొక్క స్టేటస్ కో ఏంటి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రజల అభిష్టం ప్రకారం ఇది ఒక లైన్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్పున్నారు గ్రామస్తులు. దానిపైన కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది. మొత్తం సర్వే జరిగిపోయిన తర్వాత మంత్రి గారి దగ్గరగా తీసుకొచ్చి ఈ మన్యం జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి సంజీవి లాంటిది ఇప్పుడు పోలవరం, మనకి ఆల్రెడీ తోటపల్లి ఒకటి ఉంది, శ్రీకాకుళంకి వంశధార కూడా మేజర్గా మీడియంలో చేయడం జరుగుతుంది. ఈ మైనర్ ఇరిగేషన్లు కూడా ఎవరు మిస్ అవ్వకూడదు. 600 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ప్రతి రైతుకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందులోనే ఈరోజు భాగంగా ఈ విజిట్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ ఒకటి జరగాలి. దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా చేసుకుంది. ఒక బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. రైతులతో ఒకసారి మాట్లాడి రెవెన్యూతో మాట్లాడి ముందు కార్యాచరణకి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే ఈ ప్రభుత్వంలోనే ఈ గ్రామస్తులందరికీ ప్రామిస్ చేస్తుంది, అడారగడ్డని పూర్తి చేస్తాం. ఇక్కడ ఉండే ప్రతి రైతుకి సాగునీరు ఇచ్చే బాధ్యతని తీసుకుంటామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.